హలో వ్యూవర్స్, మన గుడికి పోయి చాలా రోజులు అయింది అని ఇంట్లోకి వచ్చి ఆలోచిస్తున్నప్పుడు మన బ్యాచ్ వాళ్ళు ఫోన్ చేసి అరగంటలో ఉన్న అద్దెగిరికి వెళ్తామా అన్నారు. ఓకే డ్యూడ్, ఇంకెందుకు వెళ్ళాడని బండ్లు 170 రూపాయలు పెట్రోల్ అందుకని జెట్ స్పీడ్ అయితే వెళ్ళిపోయిన మార్గంటలో ఉన్న అద్దెగిరికి. ఇక్కడ ఎందుకు వచ్చామంటే ఇది బయట గుడి, మామూలు గుడిలా కాకుండా కొంచెం డిఫరెంట్గా అడ్వెంచరస్గా వేరే లెవెల్గా ఉంటుంది. అండ్ ఇక్కడున్న ఎన్విరాన్మెంట్ అండ్ నేచర్ అయితే వేరే లెవెల్ అవసరం అని చెప్పొచ్చు. మీరు ఎంత బాధలో ఉన్న ఈ లొకేషన్కి వస్తే 100% మైండ్ పీస్ఫుల్గా బయటకు పోతారు. అండ్ మన చిత్తూరులో వినాయకుడి గుడి అంటే కాణిపాకం ఎంత ఫేమస్, అంటే ఆంజనేయ స్వామి గుడి అంటే ఈ అద్దెగిరి కూడా అంత ఫేమస్. ఇంత మంచి ఎన్విరాన్మెంటల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నప్పుడు ఎవరు గమనం ఉంటారు చెప్పండి. అందుకే మేము ఒక 2-3 రీల్స్, ఒక 4 ఫోటోలు తీసుకున్నాము. అప్పుడే ఈ సూర్యాబాయ్ అని వచ్చి నన్ను ఒక వీడియో ఓవర్ నడుస్తున్నాడు. సరే ఈయన ఒక వీడియో తీస్తా ఉన్న వీడియో ఆన్ చేస్తానా లేదో ఇలా గట్టిగా అరవడం అయితే స్టార్ట్ చేస్తాడు. నువ్వు ఎందుకు నా అరుస్తున్నావు, అందరూ మనల్ని చూస్తున్నారు అంటే, నిఖిల్ నా లైఫ్ ఏదైనా పెద్దగా సక్సెస్ అయినప్పుడు ఈ వీడియో స్టేటస్ లో పెడతాను నిఖిల్ అన్నాడు. ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. నా మనసులో అనుకున్న మాట అయితే అదే. ఓకే, ఇంకెందుకు లేటు మన వీడియో ఫోటో తీసిన చాలా లోపల గుడి లోపల అయితే చేస్తాము. ఈ ఆంజనేయ స్వామి గుడి లోపల వస్తే ఎప్పుడైనా ఎంత బాధ ఉన్నా, ఎంత నెగిటివిటీ థాట్స్గా ఉన్నా, ఎంత డిస్టర్బ్డ్గా ఉన్నా ఒక తెలియని హ్యాపీనెస్ ఉంటుంది, ఒక మంచి మైండ్ పీస్ఫుల్గా ఉంటుంది, ఒక మంచి పాజిటివిటీ వైబ్స్గా ఉంటుంది. నాకైతే మీకు అంటే అందరికీ చెప్పలేను, నాకు వరకు నాకు ఎప్పుడు బాధలో ఉన్నా నా ఆంజనేయ స్వామి గుడికి వస్తాను. ఇది వీడియో కోసం చెప్పట్లేదు, నా మనసులో ఉన్న మాట అది. సరే, మనము సోషల్ మీడియాలో మనకి మంచి గెయిన్ రావాలని ఆంజనేయ స్వామి దగ్గర విష్ చేసుకున్నాము. అండ్ మీరు సపోర్ట్ చేస్తారనుకుంటా. ఇక్కడ వచ్చినప్పుడంతా ఈ పుష్కరం తీర్థాన్ని ఏదో కారణం వల్ల మర్చిపోయి వెళ్ళిపోతున్నాను, లేకపోతే తీసుకోకుండా వెళ్ళిపోతున్నాను. అండ్ ఈసారి ఏది మిస్ చేయకుండా ఈ పుష్కరం తీర్థం అయితే తీసుకుని ఇంటికి వెళ్తున్నాను. అండ్ కొంచెం తాగేసి తలపైన చల్లుకున్నాను. మీకు ఒక డౌట్ రావచ్చు, ఈ పుష్కరం తీర్థం ఎక్కడి నుంచి వస్తుంది అనేసి. మన ఆంజనేయ స్వామి స్టాచ్యూ వెనకాల ఇక్కడ స్టోర్ చేసిండారు పుష్కరం తీర్థాన్ని. ఆ స్టోర్ చేసే నీళ్ళు మన కనెక్షన్ ద్వారా మనకి ఆడ తీర్థంగా వస్తుంది. అండ్ ఇక్కడ ఓన్లీ ఆంజనేయ స్వామి గుడి మాత్రమే కాదు, పైన వచ్చి శివుడి గుడి ఉంది. అండ్ దానికి పైన వచ్చి అయ్యప్ప స్వామి గుడి అయితే ఉంది. మనకి ప్రస్తుతం దీనికే టైం కరెక్ట్గా సరిపోయింది కాబట్టి మనం ఆంజనేయ స్వామి గుడి మాత్రం మొక్కుని వచ్చాము. ఓకే మై డియర్ వ్యూవర్స్, నా రిక్వెస్ట్ ఏమంటే మీకు కుదిరినంత వరకు ఎక్కువ మందికి షేర్ చేయండి. ఎందుకంటే మీరు ఎంతమందికి షేర్ చేస్తే అంతమంది బయట రికమెండ్ అవుతుంది వీడియో మంది. దయచేసి షేర్ చేయండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టాటా, బై బై.